అల్లం చాయ్ తాగితే మనిషికు ఖరాస్ అంటే దగ్గుంటే ఏమైనా ఉంటే చాయ్ వెళ్ళిపోతుంది. మసాలా చాయ్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే మనం ఆఫీస్ పోయేటప్పుడు ఒకవేళ చాయ్ తాగే అలవాటు ఉంటే చాయ్ తాగకుంటే ఆఫీస్లో పని చేయబుద్ధి కాదు. అట్లనే ఆపరేషన్ చేసేటప్పుడు అలవాటైతే డాక్టర్లకు చాయ్ తాగి ఆపరేషన్ చేస్తున్నాడు ఆయన. ఎప్పటికీ చాయ్ మీటింగ్ పెట్టి అందరు 20 డాక్టర్లు కలిసి చాయ్ తాగుతున్నారు. చాయ్ తాగడానికి ఆపరేషన్ పోయింది. కానీ ఆనాడు చాయ్ దొరకకుంటే ఆపరేషన్ సక్సెస్ కాదని మనసులో అయిపోయింది. అని నేను చూసిన ప్రాక్టికల్గా మా హోటల్ నుంచి ఆఫీసులో పోయేటప్పుడు ఆయన చాయ్ తాగి వెళ్ళిపోతే ఆనాడు హోటల్ బంద్ ఉంటే ఆయన అంటాడు ఆఫీసులో పోయేటప్పుడు చాయ్ తాగిపోతుండే, ఇవాళ చాయ్ హోటల్ బంద్ ఉన్నది, నాకు ఆఫీసులో 3 కాలేదు, నేను ఇంటికాడ వెళ్ళొచ్చిన అంటాడు ఆయన. మీ ఫేవరెట్ చాయ్ కాఫీయా? చాయేనా? నాకు ఫేవరెట్ చాయ్. శివ, మీరు చెప్పండి, మీరు పర్సనల్ గా ఎంత రిలేటెడ్ చాయ్ కి? హైదరాబాద్ అంటే చాయ్ కి ఫేమస్. ఈ సినిమాలో స్టోరీకి మీరు ఎంత కనెక్ట్ అయ్యారు ఆ చాయ్ కాన్సెప్ట్ తో? సో మా సినిమాలో చాయ్ వాలా అని పేరు నుంచి మేము నవాబ్ కేఫే అనే పేరు మార్చాల్సి వచ్చిందండి. పేరు మారినప్పటికీ దాంట్లో ఉన్న ఎమోషన్ అండ్ దాంట్లో ఉన్న సెంట్రల్ థీమ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా చాయ్ అనే చెప్పాలి. ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఒక కేఫే చుట్టూతో తిరగడము, దాంట్లో ఫాదర్ కంటిన్యూ చేసే ఆ చాయ్ వాలా అనే లెగసీని ఇతను చేయాలని అనుకోకపోవడం, ఆ కాన్ఫ్లిక్ట్ మీద బేస్ అయి ఉన్న ఫిల్మ్ ఇది. సో మాకు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు బాబురావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్, మాకు మా కోసం ఈ టైం ఇచ్చినందుకు.